విజ్జాన్ని తీసుకువచ్చి అందరి ముందు నిజాన్ని బయటపెట్టించిన బాలు మీనా రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. మరి విజ్జాన్ని తీసుకువచ్చి బాలు మీనా ఏ నిజాన్ని బయటపెట్టించబోతున్నారో, ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టి ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ప్రభావతి అయితే బాలుతో చెప్తూ ఉంటుంది, చూడు, నీ భార్య చీటికి మాటికి బయటికి తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ నాన్న ఆకలికి విలువెలలాడిపోతున్నారు. ఆయనకి సమయానికి వండి పెట్టాలి, సమయానికి మందులేసుకోవాలి. ఇదేమీ లేకుండా అలా బయట తిరుగుతూ ఉంటే ఎలా కుదురుతుంది అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటికి కోడలు నా భార్య మాత్రమేనా? ఇంకా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించు. నా భార్య బయటికి వెళ్ళినప్పుడు తనే వండి పెట్టాలి అన్నది రూల్ ఏమీ కాదు కదా. నా భార్య ఉన్నప్పుడు మొత్తం అంతా తనే చూసుకుంటుంది. మరి నువ్వుండి ఏం చేస్తున్నావు? కనీసం ఇంటి పెద్దగా ఉన్నావు, నీ భర్తకి నువ్వు వండి పెట్టుకోవాలని ఏమీ లేదా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, ఇన్ని రోజులు చేసిందే కాకుండా కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా నేనే చేసి పెట్టాలా? నీ భార్య చేస్తున్నది తప్పు అనుకుంటా ఇంకా వెనకేసుకొస్తున్నావు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు అన్నమాట ఒప్పుకుంటాను, కానీ ఇంకా ఇద్దరు కోడళ్ళున్నప్పుడు మొత్తం బాధ్యత ముగ్గురు మీద ఉంటుంది. వాళ్ళు కూడా చూసుకునే అవసరం ఉంటుంది కదా. నా భార్య లేనప్పుడు ఇంటి అవసరాలన్నీ తీర్చే అవసరం వాళ్ళిద్దరి మీద ఉంటుంది. నువ్వు మాత్రం నా భార్యని నిందిస్తూ వాళ్ళని ఏమీ అనకుండా ఇలా పక్షపాతం చూపిస్తూ ఉంటే నేనెలా సహిస్తాను అనుకున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, వాళ్ళు కోటీశ్వర్ల నుంచి ఇంటి నుంచి వచ్చిన బిడ్డలు, వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? నీ భార్య అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిందే కదా, ఈ అన్ని పనులు అలవాటైంది. ఈ పనంతా చేయడం తనకి పెద్ద కష్టం కాదు. కానీ వాళ్ళిద్దరూ ఈ పనులన్నీ చెయ్యలేరు. ఎందుకంటే పుట్టి పెరిగిన కాడి నుంచి అన్ని పని మనుషులు అందివ్వడం వాళ్ళకి అలవాటు. అలాంటప్పుడు ఈ ఇంట్లో పని చెయ్యాలి అంటే వాళ్ళు ఎలా చేస్తారు? నువ్వు కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. ఎందుకిలా మాట్లాడుతున్నావంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటేంటి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి కోటీశ్వర్ల, నా భార్య పేదింటి నుంచి వచ్చిన అమ్మాయా? ఈ ఇంటి కోడళ్ళైన తర్వాత కోటీశ్వర్లైనా పేదింటి వాళ్ళైనా సమానంగా చూసే బాధ్యత నీ మీద ఉంటుంది. అయినా దుబాయ్ నుంచి ఆస్తులు వచ్చేస్తాయి, నా పెద్ద కోడలు ఉన్న ఆస్తి తెచ్చి నా కొడుకుని కోటీశ్వరుని చేస్తుందని విర్రవీగావు కదా. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ పోయిన తర్వాత నీ పెద్ద కోడలు ధనవంతురాలు ఎలా అవుతుంది? మీనా కన్నా పేదదవుతుంది. ఎందుకంటే మీనాకి ఏదైనా అవసరమైనా ఏదైనా ఆపదొచ్చినా సహాయంగా ఉండడానికి తన పుట్టింటి వాళ్ళంటూ ఉన్నారు. కానీ నీ పెద్ద కోడలికి నా అని చెప్పుకోవడానికి కనీసం ఆస్తులు పక్కన పెడితే ఒక్క మనిషి కూడా లేడు. అది ఆలోచించుకుని మాట్లాడు. ఇంకా నీ పెద్ద కోడలు ధనవంతురాలు, మీనా మాత్రమే పేదింటి అమ్మాయి అని అంటూ ఉంటే మాత్రం సహించేదే లేదు అంటూ బాలు అయితే కోపంగా వెళ్ళిపోతాడు. వీడేంటి ఏదైనా మాట అంటే విరుచుకుపడుతున్నాడు? ఇన్ని రోజులు ఈ రోహిణి కోటీశ్వరరాలు, నా కొడుకు కోటీశ్వరుడవుతాడు, వాడి జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఈ రోహిణి కాస్త ఉన్న ఆశల మీద నీళ్లు జల్లేసింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో ఇక మీనా అయితే రాగానే, అమ్మ మహాతల్లి, ఇప్పటికైనా వంట చేసి పెట్టు. ఇప్పటి వరకు ఈ విషయమే నీ భర్తతో మాట్లాడితే వాడు కయ్యమంటూ వెళ్ళిపోయాడు. నువ్వైనా వంట చేస్తావా? నువ్వు కూడా అరిచేదుందా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నా పని నాకెలాగో తప్పదు కదా, చేస్తాను అంటూ మీనా అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో సత్యమైతే అడుగుతూ ఉంటాడు, ఏంటి ప్రభా ఇదంతా? ఎప్పుడు చూసినా మీనా తప్ప నీకింకెవరూ చాకరీకి దొరకరా? ఎప్పుడు చూసినా మీనాని ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇంట్లో ఎంత పని చేసినా మీనాకి ఎలాంటి విలువ గౌరవం ఇవ్వవు. అదే రోహిణి ఏ పని చెయ్యకపోయినా తనని మాత్రం గౌరవిస్తూ ఉంటావు అంటూ సత్యమైతే అడుగుతూ ఉండంగా, అంతా పుట్టుకతో ఉంటుంది. వాళ్ళిద్దరూ ధనవంతులు కాబట్టి వాళ్ళిద్దరికీ ఏదో మాటలో కొంచెం విలువిస్తాను.
మీనా ఏమీ పుట్టుకతో మహారాణిలా ఏం పుట్టలేదు కదా, ఇలాంటి పనులు చేస్తే తప్పేముంది, తనకి కాస్తో కూస్తో చెప్పడానికి అత్తగారిగా నాకు అధికారం ఉంది, అందుకని నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. దీని బుద్ధి ఎప్పటికీ మారదు, ఎప్పటికీ నిజాలు తెలుసుకుంటుందో, ఎప్పటికి దీని బుద్ధి మార్చుకుంటుందో తెలియడం లేదో అంటూ ఇక సత్యమైతే అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతలో బాలు మీనా ఇద్దరూ కూడా ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళంగానే ఇక బామ్మనైతే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఇక బామ్మని తీసుకువెళ్ళడానికి ఇక తన కొడుకు అయితే వస్తాడు. అప్పుడే ఇంతలో ఇక పెద్ద ఆయన అయితే చెప్తూ ఉంటాడు, నేను నా భార్యను తీసుకొని నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను, వాడు మమ్మల్ని చూస్తాను అన్నాడు. ఇక మేము వాడి దగ్గరే మా శేష జీవితాన్ని గడిపేయాలి అనుకుంటున్నాము, మా దగ్గర ఈ వస్తువు ఉండిపోయింది బాబు, ఇది వాళ్ళకి చేర్చాలి అంటూ పెద్ద ఆయన అనగానే ఏంటి పెద్ద అయినది అంటూ అడుగుతూ ఉంటాడు. బాలు అయితే ఏమీ లేదు బాబు, మా దగ్గర ఈ ఫోన్ ఒకటి ఉండిపోయింది, ఒక అమ్మాయి తను చెప్పులు కుట్టించుకోవడానికని మా దగ్గరికి వచ్చి వెళ్తూ వెళ్తూ ఈ ఫోన్ పాడేసుకుంది, ఆ అమ్మాయి కనిపిస్తుంది, ఖచ్చితంగా ఫోన్ ఇద్దాము అనుకుంటే మళ్ళీ అమ్మాయి మాకెప్పుడూ కనిపించలేదు, దయచేసి ఈ ఫోను అమ్మాయి దగ్గరికి చేర్చు బాబు అంటూ పెద్ద ఆయన అయితే బాలు చేతిలో పెడతాడు. మీరు కంగారు పడకండి పెద్ద ఆయన, ఈ ఫోను ఖచ్చితంగా ఎవరిదో వాళ్ళకి చేర్చే బాధ్యత నాది, మీరు సంతోషంగా వెళ్ళండి అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరే బాబు, ఇన్ని రోజులు మమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకున్నందుకు నీకెప్పటికీ రుణపడి ఉంటాము, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అంటూ ఇక పెద్ద అయిన పెద్ద ఆవిడ ఇద్దరూ కూడా బాలు మీనాని దీవించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు ఇక బాలు మీనా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఈ ఫోన్ ఎవరిది అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో మీనా అయితే ఫోన్ చూసి ఒకసారి ఈ ఫోన్ చూడండి అంటూ ఇక మీనా అయితే బాలు దగ్గరికి ఫోన్ అయితే తీసుకుని వస్తుంది. అది చూసిన బాలు అయితే అవును ఈ ఫోన్ నాదే కదా మీనా, ఈ ఫోన్ ఎవరో అమ్మాయి వాళ్ళ దగ్గర పడేసుకుంది అంటున్నారేంటి, అంటే ఈ ఫోను ఎవరో కావాలనే దొంగలించారు, ఎవరో ఎలా తెలుసుకోవాలి అంటూ బాలు మీనా అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఫోన్ తీసుకుని కిందకి వెళ్ళి సత్యానికైతే చూపిస్తూ నాన్న ఒక్కసారి ఫోన్ చూడండి, ఈ ఫోను నాది, ఈ ఫోను అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ దగ్గర ఉంది, అతనే నాకు ఈ ఫోన్ ఇచ్చాడు, ఎవరో వాళ్ళ దగ్గర చెప్పు కుట్టించుకోవడానికి వచ్చి ఈ ఫోన్ పడేశాడని వాళ్ళు చెప్పారు, ఇది ఎవరో తెలుసుకోవాలి అంటూ బాలు అనంగానే అప్పుడే సత్యమైతే ఈ ఫోన్ నుంచే కదా శివ వీడియో బయటికి వెళ్ళింది అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఈ ఫోను అక్కడ వదిలేసింది ఎవరో తెలుసుకోగలిగితే ఆ వీడియో ఎవరు బయటికి లీక్ చేశారో తెలిసిపోతుంది అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉండడంతో ఆ మాట విన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నిజం బయటపడిపోయేలా ఉంది, ఇప్పుడు ఈ ఫోను తీసుకువెళ్ళింది విద్య అని వీళ్ళు గనక కనిపెడితే నిజ నిజాలన్నీ బయటపడిపోతాయి, అప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది, ఇప్పుడు విద్య గనక వీళ్ళకి దొరికింది అంటే అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తాయి, ఇన్ని రోజులు నేను ఏ నిజాలైతే దాచానో అవన్నీ కూడా బయటపడిపోతాయి, ఇవేవి బయటికి రాకుండా ఉండాలి అంటే విద్య ఎవరికి కనిపించకూడదు అంటూ ఇక రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది. ఇక విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. విద్య, ఫోన్ ఆ రోజు చెరువులో పడేశానని చెప్పావు కదా, ఎక్కడ పడేశావంటూ అడుగుతూ ఉండగా అదేంటి నా మీద అనుమానమా, నేను చెరువులోనే పడేశాను అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక నన్ను మోసం చెయ్యాలని చూడకు, నన్ను చాలా మోసం చేశావు, నువ్వు ఆ ఫోన్ పడేసింది ఒక చెప్పుల కొట్టు దగ్గర, వాళ్ళు ఆ ఫోన్ తీసుకువెళ్ళి బాలుకి ఇచ్చారు, ఇప్పుడు ఈ నిజం గనక బాలుకి తెలిస్తే నిన్ను అడిగితే నువ్వు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టేస్తావు, అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి వాళ్ళకి ఫోన్ దొరకడం ఏంటి, అయినా నేనే అక్కడ ఫోన్ పడేశానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక విద్య అయితే నాకు అదేమీ తెలియదు, నువ్వు వాళ్ళకి కనిపించడానికి వీల్లేదు అంటూ అనగానే ఏంటి
బాలుకి నిజం తెలుస్తుందని నేను కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను మాత్రం వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ అనంగానే, నువ్విలా చెప్తే ఎందుకింటావే? నిన్ను ఎక్కడో దుక్కున దాచిపెట్టాలి, లేకపోతే నిజ నిజాలన్నీ బయటపడిపోతే నా జీవితమే నాశనమైపోతుంది. నా జీవితం గురించి ఎవరిని లెక్క చేయను అంటూ ఇక రోహిణి అయితే తన మనసుల్ని లోపలికి రమ్మని విద్యానైతే కిడ్నాప్ చేస్తుంది. అప్పుడే విద్య అయితే అడుగుతూ ఉంటుంది, దుర్మార్గురాల, ఇన్ని రోజులు నిన్ను నమ్మి నీకు ఎంతగానో సహాయం చేశాను. నీకు ప్రతి విషయంలో కూడా నేను సహాయపడ్డాను. నువ్వు చేస్తున్న ప్రతి పాపానికి నేను నీతో పాటే తోడుగా ఉంటూ ఆ పాపంలో పాలు పంచుకున్నందుకు నాకు ఇంత శిక్ష, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? నీ జీవితం గురించి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ విద్య అనగానే, వదిలిపెట్టడానికి నువ్వు బయటికి రావాలి కదా, నిన్ను ఎవరికి కనిపించకుండా చేస్తాను. నువ్వు గనక బయటికి వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. ఇన్ని రోజులు నేను చెప్పిన అబద్ధాలకి, ఆ మోసాలకి ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుంది. నేను ఆ ఇంటి పెద్ద కోడలుగా చలామణి అవ్వాలన్నా, నా నిజ స్వరూపం బయటపడకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా నువ్వు ఇక్కడే బందీగా ఉండాలి. నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అంటూ రోహిణి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే విద్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతే, ఇలాంటి మోసగాళ్ళని నమ్మి సహాయం చేసినందుకు నాకు తగిన శిక్ష పడింది. ఆ దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు. ఇది ఎలాగో నన్ను బ్రతకనివ్వదని తెలిసిపోతుంది. ఖచ్చితంగా నేను చచ్చిపోయే లోపన్నా బాలు మీనాకి నిజ నిజాలు చెప్పాలి. వాళ్ళకి నేను చేసిన మోసాన్ని చెప్పాలి. నేను చేసిన పాపం కారణంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ కూడా బయట పెట్టాలి. ఈ రోహిణి నిజ స్వరూపాన్ని బయట పెడితే తప్ప నేను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా ప్రాణానికి ఎలాంటి హాని జరగడానికి వీల్లేదు. దేవుడా, వాళ్ళకి నిజం చెప్పే అవకాశాన్ని నాకు కలిగించు. వాళ్ళకి నిజం చెప్పిన తర్వాత నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంటూ ఇక విద్య అయితే బాధపడుతూ ఉంటుంది. వింతలో ఇక బాలు మీనా ఇద్దరూ కూడా బయటకు అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇక సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఒరే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారా అంటూ అడగంగానే, నాన్న చిన్న పనుంది, మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాము అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరేరా, ఇద్దరూ వెళ్ళిరండి అంటూ ఇక సత్యం అయితే ఇద్దరిని పంపిస్తాడు. ఇద్దరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తూ ఉండంగా అనుకోకుండా ఒక దుక్కున బాలు మీనా కారు అయితే ఆగిపోతుంది. కారు ఆగిపోవడంతో మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైందండి? అసలు మీరు ఎప్పటికప్పుడే అన్ని రిపేర్లు చేయిస్తారు కదా, సడన్గా ఎందుకు ఆగిపోయింది అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. ఏమో మీనా, నాకు అదే అర్థం కావడం లేదు. అసలు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కూడా, అయినా ఎందుకు ఆగిపోయిందో తెలియడం లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక బాధపడుతున్న విద్యాకి కిటికీలోంచి బాలు మీనా ఇద్దరూ కూడా కనిపిస్తారు. దేవుడా, నాకు అవకాశాన్ని కల్పించావు, ఈ అవకాశాన్ని వదులుకోను, ఖచ్చితంగా బాలు మీనాని ఇక్కడికి వచ్చేలా చేస్తాను అంటూ మీనా మీనా అంటూ కిటికీలోంచి అయితే అరుస్తూ ఉంటుంది విద్య. అప్పుడే మీనాకైతే ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి ఎవరు పిలుస్తున్నారో అర్థం కాదు. ఏమండి, ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అంటూ అనంగానే, ఇక్కడ ఎవరైనా ఉంటే కదా మీనా నిన్ను పిలిచినట్టు అనిపించడానికి అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. అయ్యో, నేను ఎంత పిలిచినా వీళ్ళకి వినిపించడం లేదే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ విద్య అయితే మళ్ళీ ఇక బాలు బాలు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే బాలు అయితే, అవును మీనా, నిన్ను నన్ను ఎవరో పిలుస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు, పద కాస్త ముందుకు వెళ్ళి చూద్దాము అంటూ బాలు మీనా అయితే ముందుకు వస్తూ ఉంటారు. అప్పుడే వస్తూ ఉండగా ఇక విద్యా పిలుపు అయితే వినిపిస్తుంది. ఇదేంటి, ఈ వాయిస్ విద్యాది కదా, విద్య ఎక్కడుంది అంటూ ఇక వెతుకుతూ ఉండగా అనుకోకుండా కిటికీలోంచి విద్య అయితే కనిపిస్తుంది.
బాలు, మీనా, నేనే, నన్ను కాపాడండి, నేను ఇక్కడ బందీగా ఉన్నాను, నన్ను రక్షించండి, మీకు ఒక విషయం చెప్పాలి అంటూ విద్య అయితే అంటూ ఉండంగా, మన విద్య అండి, పదండి కాపాడదాము అంటూ మీనా అయితే చెప్పంగానే ఇక బాలు మీనా లోపలికి అయితే వెళ్తారు. విద్యనైతే ఇక అక్కడి నుంచి విడిపించడంతో విద్య అయితే బాలు మీనాకి క్షమాపణ అయితే చెప్తుంది. ముందుగా మీరు నన్ను క్షమించండి, మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. రోహిణి స్నేహాన్ని వదులుకోవడం ఇష్టం లేక తను ఏ పాపం చేసినా తనతో పాటు పాలు పంచుకున్నాను, నన్ను క్షమించండి అంటూ అనంగానే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు విద్య అంటూ అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అవును, నేను రోహిణి గురించి చెప్పడానికి మీతో మాట్లాడడానికే ఇక్కడికి పిలిచాను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీతో నిజం చెప్పాలి అంటూ రోహిణి చేసిన మోసాలన్నీ కూడా బయట పెడుతుంది విద్య. రోహిణి నిజ స్వరూపం తెలుసుకున్న బాలు మీనా ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ విషయాన్ని వెంటనే మీ ఇంట్లో కూడా చెప్తాను బాలు, రోహిణి నిజ స్వరూపం తెలుసుకోకపోతే ఈరోజు నేను ప్రాణ స్నేహితురాలనైనా తనకి అడ్డుగా ఉన్నానని నన్నే బంధించి అవసరమైతే చంపాలని చూసిన తను రేపన్న రోజు మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపదని గ్యారంటీ ఏంటి? అందుకని మీ ఇంట్లో కూడా ఈ విషయాన్ని చెప్తాను అంటూ విద్య అనంగానే, అవునండి, ఇది మాత్రం నిజమే, ఈరోజు ఇంతగా నమ్మిన విద్యనే చంపాలని చూసిన తను రేపన్న రోజు తన నిజ స్వరూపం ఎవరికి తెలిస్తే వాళ్ళని చంపకుండా వదులుతుందనే గ్యారంటీ ఏంటి? ఈ నిజాలన్నీ బయటపడవలసిందే. తర్వాత అత్తయ్యగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆవిడిష్టం. ఇంతకాలం ఇంత మోసం చేసిన తను మనం క్షమిస్తే వదిలేస్తే మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది అంటూ ఇక మీనా అనంగానే, సరే ముందు మా ఇంటికి తీసుకువెళ్తాం పద అంటూ బాలు మీనా ఇద్దరూ కూడా విద్యానైతే ఇంటికి తీసుకువస్తారు. అప్పుడే విద్యాన్ని తీసుకురావడం చూసిన రోహిణి అయితే వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను బంధించాను కదా, అసలు ఈ విద్య వీళ్ళకి ఎలా దొరికింది, ఇక నా పని అయిపోయినట్టే అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక విద్యాన్ని చూసిన సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, అదేంట్రా బయటికి వెళ్తున్నామని చెప్పి విద్యాన్ని తీసుకువచ్చారంటూ అనంగానే, మేము బయటికి వెళ్తున్నాము అనుకోకుండా కారు ఆగిపోవడంతో విద్య మాకు కనిపించింది, ఈరోజు అనుకోని నిజాలు బయటపడబోతున్నాయి అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే ఏ నిజాలు బయటపడబోతున్నాయని అడుగుతూ ఉండంగా, ఏ నిజాలా, డబ్బున్న కోడలు అంటూ ఆ రోహిణిని నెత్తిని పెట్టుకుని నన్ను మాత్రం చిన్న చూపు చూస్తున్నారు కదా, మీ పెద్ద కోడలు తన నిజ స్వరూపమే బయటపడబోతుంది అంటూ ఇక విద్య చేత అన్ని నిజాలు కూడా బయట పెట్టిస్తారు. ఇక రోహిణి చేసిన మోసాలు కుట్రలు తెలుసుకున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నావా ప్రభా, ఇంతకాలం దేవత లాంటి మీనాని ఆడిపోసుకున్నావు, తనని ఎంతగానో ఇబ్బంది పెట్టావు, రోహిణి డబ్బున్న ఇంట్లో పుట్టి పెరిగిందని తనకి ఏమీ చెప్పకుండా మీనాని మాత్రం ఈ ఇంటికి పని మనిషిని చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు, ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకున్నావా, నీ కొడుకు జీవితం బాగుపడుతుంది అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికావు కదా, నిన్ను ఈ ఇంటిని మోసం చేసి అసలైన నీ పెద్ద కోడలు నిజస్వరూపం తెలుసుకున్నావు కదా, ఇప్పుడేమంటావు, ఇప్పటికైనా ఇంటిని నీ పెద్ద కోడలే ఉద్ధరిస్తుంది అంటావా, లేకపోతే ఎప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నావా అంటూ సత్యమైతే అడుగుతూ ఉండంగా, అత్తయ్య అది కాదు అత్తయ్య, వీళ్ళంతా చెప్పేది అబద్ధం, ఈ బాలు మీనా కావాలని ఇలా నాటకం ఆడిస్తున్నారు అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి చెంపైతే పగలగొడుతుంది ప్రభావతి. ఇంతకాలం నీ గురించి తెలుసుకోకుండా నిన్ను నెత్తిని పెట్టుకుని మీనాని అవమానిస్తూ మాట్లాడుతూ తనని చిన్న చూపు చూసినందుకు ఇప్పుడు నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. నీలాంటి దుర్మార్గురాల్ని నమ్మి తనని ఎంతగానో బాధ పెట్టాను. అమ్మ మీనా, నన్ను క్షమించు.
ఇలాంటి దుర్మార్గురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ప్రాణ స్నేహితురాల్ని చంపాలని చూసిందంటే రేపన్న రోజు నిజం తెలుసుకుంటే నన్ను కూడా చంపదని గ్యారంటీ ఏంటి? ఇంట్లో వాళ్ళని చంపదని గ్యారంటీ ఏంటి? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వను అంటూ ప్రభావతి అయితే నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.